మోసపోయిన వేముగోడు లావణ్యకు న్యాయం చేయండని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి రాష్ట్ర అధ్యక్షులు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధితురాలతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన లావణ్యను మోసం చేసి తల్లిని చేయడంతో పాటు గుట్టు చప్పుడు కాకుండా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని నేడు కాపురానికి తీసుకుని పోనంటూ ఇబ్బంది పెడుతున్న అతని భర్త అత్త మామలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భయపడిపోయి అప్పుడు ఒక 5 మంది 6 మంది పెద్ద మనుషులను పిలుచుకుపోయి గుళ్ళో తాళం బాలింతను పెళ్లి చేసుకున్నారు. అక్కడ విడాకులు అయిపోతేనే భర్తతో బాలింతను పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికైనా కూడా కోడుమూరు పోలీస్ స్టేషన్ SHO గారు కాలయాపన చేయకుండా తక్షణమే నారప్ప గారి మధు అతను చేసినటువంటి అత్యాచారాన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చినటువంటి మధు మేనత్త అయినటువంటి నారప్ప గారి లక్ష్మీదేవి తండ్రి మధు తండ్రి నారప్ప గారి సూరి శంకరమ్మ నాగేశ్వర్ల పైన తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టకపోతే మహిళా సంఘం ఆధ్వర్యంలో కోడుమూరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.